ప్రభుయేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం నేనైతే ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ ప్రతి అక్కరత దేవుడు తీర్చబడలాగున ఖచ్చితంగా మరి మీ అవసరతలు ఎరిగిన వాడు దైవజనుడు ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా తీరుస్తాడు. గత కాలంలో మనం 5 కిరీటాల గురించి ఆత్మీయ జీవితంలో మరి ఆత్మానుసారమైన బ్రతుకులో క్రీస్తుని విడిచిపెట్టక మరణ పర్యాంతం వరకు క్రీస్తులో నమ్మకంగా కొనసాగిపోయే వాళ్ళ కోసం యేసు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన కిరీటాలు ఎంత అమూల్యమైనవి, అవి ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. ఈరోజు ఈ 5 యొక్క ప్రత్యేకతలో బెతస్దా కోనేటి దగ్గర 5 మండపాలు ఉన్నాయి. సొలొమోను కట్టించిన దేవాలయం కుడి పక్కన 5 దీపస్తంభాలు, ఎడమ పక్కన 5 దీపస్తంభాలు. 5 అనే ప్రాముఖ్యత. అదేవిధంగా భయంకరమైన రాక్షసుడు వంటి గొలియాతుని సంహరించడానికి దావీదు ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్లను ఏరుకొచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభువారు శిలువ మరణము పొందేప్పుడు 5 గాయాలు, ఆయన దేహమందు గాయాలు 5. ఒకటి కుడి చేతికి, ఒకటి ఎడమ చేతికి, 2 అయిపోయినాయి. 3వదిగా బల్లెం పోటు, 4 కాలుకి, 5 2 కాళ్ళకి అనమాట. అంటే 2 కాళ్ళకు గాయాలే, 2 గాయాలు. ప్రక్కలో పొడిచిన బల్లెపోటు, ఇది 3. ఈ చేతికి, ఈ చేతికి, ఇదొకటి, ఇదొకటి, 5 గాయాలు, పంచగాయాలు అంటారు. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. 5 యొక్క ప్రాముఖ్యత బైబిల్ గ్రంథములో మనం వెతికే కొద్దీ చాలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పాత నిబంధన గ్రంథములో అభిషేక తైలం తయారు చేయడానికి 5 పదార్థాలు ఉపయోగించారు. ఏంటంట 5 చాలా ప్రాముఖ్యమైనవి. అవి కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అదేవిధంగా ప్రత్యక్షపు గుడారంలో 5 తెరలు ఉన్నాయి. అదేవిధంగా మరి మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఇలా చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో ఇంకా మానవ సహజంగా కొన్ని అంటారు కదా, ఏమంటారు, పంచేంద్రియాలు, అంతేనా? 5 చేతికి, కుడి చేతికి 5 వేళ్ళు, ఎడమ చేతికి 5 కదా, కుడి ఎడమ 5 వేళ్ళు ఉంటే పంచేంద్రియాలు రోయి అంటారు. పంచేంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, చెవులు, నోరు, నాలుక. తెలుసా ఇవి? తెలియదా? అమాయకుల్లో పెట్టని చూస్తారు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. పంచ భూ, ఇంకోటి ఏమంటారు? అయ్యేంటో తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్లేదు అమ్మా. గాలి, నీరు, నిప్పు, భూమి. అబ్బా, ఎంత నాలెడ్జ్ ఉందో మీ దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 5 మండపాల ప్రత్యేకత బెతస్దా కోనేరు, దానికి 5 మండపాలు కలవు అమ్మా. 5 రొట్టెలు, 2 చేపలు. 5 రొట్టెలు కూడా చెప్పుకోవచ్చు. అదే నేను అంటుంది, బైబిల్లో చాలా ఉన్నాయి ఇలా. 5 అనే దాని మీద, 7 అనే దాని మీద. సో ఈ యొక్క 5 అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ 5 ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. మధు గారు చదువుతారా? యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి, 1 నుంచి 5 దాకా. అట్టు గారే పూరే కాదమ్మా,
అటు తరువాత అంటే మధు గారు చదవని తర్వాత అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక యూదుల పండుగ వచ్చిందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, ఏమండి గొర్రెల ద్వారం దగ్గర ఏముందట? హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు ఏం కలదంట? హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు. అక్కడ బెతస్దా అనే పేరు చాలా చాలా ప్రాముఖ్యమైనది. బెతస్దా అనే పదానికి అర్థం ఏంటంటే కరుణాగృహము అని అర్థం, దయగలిగిన గృహము అని అర్థం. ఈ బెతస్దా కోనేరు చాలా మంది చరిత్రకారులు చెప్పిన సందేశం ఏంటంటే 19వ శతాబ్దంలో బెతస్దా కోనేరు త్రవ్వకాల్లో బయటకు వచ్చింది. ఇక అందరు నా ముఖం ఇంకా చూడండి, మీకు రెఫరెన్స్లు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఉండవు. వినండి వాక్యాన్ని. ఈ బెతస్దా కోనేరు నిజంగా ఉందా లేదా అనేది చాలా మంది బైబిల్ పండితులు లేదా ఉదాహరించబడి ఆత్మీయంగా ఏదన్నా ఉదాహరించబడి చెప్పబడిందా ఇది అనేది కూడా ఒకానొకప్పుడు అందరూ కూడా డైనమాలో పడిపోయేవాళ్ళు, అనుమానంలో రకరకాల ఆలోచనలో ఉండిపోయేవాళ్ళు. ఆ ఆలోచన అంతా కూడా నివృత్తం చేయటానికి నిజంగా దేవుడు ఈ బెతస్దా కోనేరు అనబడినది ఉన్నది అనటానికి కొన్ని ఆనవాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపితే ఆ త్రవ్వకాల్లో బయలుపరచబడ్డాయి ఏంటంటే కొన్ని రాతి పలకలు బయలుపరచబడ్డాయి. ఈ రాతి పలకలు కొన్ని బయలుపరచబడిన తర్వాత తవ్వితే బయటకు వచ్చాక ఆ ఈ రాతి పలకలు అనుసంధానం చేసుకొని ఆ ప్రాంతమంతా తవ్వి చూస్తే ఒకప్పుడు ఇక్కడ ఒక కోనేరు ఉన్నది. ఈ మండపాలు అంటే మనం చెప్పాలంటే పోర్టుకో, మనం పోర్టుకో అని ముందు పెడతాం కదా, అలా పోర్టుకో అని అనుకోండి. అంటే ఎందుకు ఈ మండపాలు 5 మండపాలు కూడా నేను మరలా ఒకసారి చెప్తున్నా, మీరు రాయగలిగిన వాళ్ళు రాయండి, వినగలిగిన వారు మరలా యూట్యూబ్లో మన ఛానల్లో CWPF ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరలా వినండి. ఎందుకంటే ఆత్మానుసారమైన సందేశం చాలా లోతుల్లో ఉంటుంది. అది శరీరానుసారమైన సందేశం చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్తా ఉంటారు, కానీ ఒక్కటి కూడా బ్రెయిన్కి నాటదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, యేసు ప్రభు పంచగాయాలు జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభు యొక్క పంచగాయాలను జ్ఞాపం చేసుకోండి. 5 బుద్ధి గల కన్యకులు, 5 బుద్ధి లేని, ఇలా చాలా ఉన్నాయి 5 మీద. కానీ ఇప్పుడు నేను చెప్తున్న సందేశం ఒక్కటే, గొలియాతును సంహరించటానికి ఏటిలో దావీదు ఎన్నిక చేయబడిన 5 రాళ్లను తీసుకొచ్చి ఒక రాయితోనే బుల్లెట్ స్ట్రైట్ గా గన్నెట్ట పెట్టి పేలిస్తే ఇక్కడ ఆ బుల్లెట్ స్ట్రైట్ గా లోనకి వెళ్ళిపోయి మెదడుగా ఛిద్రం చేసి మనిషి ఎలా పడిపోయి చనిపోతాడో గొలియాతు సంహారం అలా జరిగింది. 5 రాళ్ళు అద్భుతంగా దావీదు ఖచ్చితంగా చక్కగా ఉపయోగించాడు. అదేవిధంగా 5 మండపాలు. ఈ బెతస్దా కోనేటికి ఎన్ని మండపాలు ఉన్నాయంటే 5 మండపాలు, 5 రకాల ద్వారాలు ఉన్నాయి. యేసు ప్రభు పంచగాయాల నుంచి కార్చబడిన రక్తపు ద్వారాలు సకల విధాలైనటువంటి పాపములకు పరిశుద్ధత ఎలా పాపాలను కడిగిందో, పంచగాయాల నుంచి కారిన రక్త బిందువులు మానవ జాతి విమోచన కొరకు ఎలా ఉపయోగించబడిందో, ఈ మండపాల్లో నుంచి కూడా అనేక మంది రోగులు బాగుపడుతూ వెళ్ళారు. అంటే పంచగాయాలను పోల్చుకొని 5 రకాల మండపాలను పోల్చుకుంటే ఏం కనపడుతుందంటే ఒక ఆశ్రయపురం కనపడుతుంది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా క్షమించి దగ్గరకు తీసుకొని ఆదరించి కనికరించి ఓదార్చి నడిపించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ఆమేన్.
మనం ఏదైనా తప్పు చేస్తే మన అన్నలు మన తమ్ముళ్ళు క్షమించకపోవచ్చేమో, కానీ ఎంత ఘోరం పాపము చేసినా క్షమించి కనికరించి ఆదరించి హక్కున చేర్చుకునేవాడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకే పంచగాయాల సాక్షిగా, పంచగాయాల నుంచి కార్చబడిన రక్త బిందువుల సాక్షిగా మానవ జాతికి విమోచన కలిగింది. ఈ కాళ్ళ నుంచి కారిన రక్తం, ఈ యొక్క మధ్యలో పొడవబడిన బల్లెపు పోటు నుంచి వచ్చిన రక్తం మానవ జాతికి రక్షణనిచ్చింది. అనేక రకాల రోగాల నుంచి, అనేక రకాల బంధకాల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మానవుడు ఆశ్రయం కోరి ఈ యొక్క 5 మండపాల్లో రోగులు చేరేవాళ్ళట. ఆశ్రయం కోరి మండపంలోనికి వచ్చాడు. దావీదు మహాభక్తుడు ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథములో అద్భుతమైన మాటలు ఆయన రాసిన మాటలు మనం చూస్తే 31వ కీర్తన భాగం 1-2 వచనాలు అక్కడ రాయబడింది ఏంటంటే, యెహోవా నీవే నా ఆశ్రయపురము, నీవే నా ఆశ్రయ దుర్గము. ఆయన ఎన్నిక చేసుకొని దావీదు మహాభక్తుడు మాట్లాడుతున్న మాట చూసారా? 31వ కీర్తన భాగం అదే విధముగా 28:7 రాయబడిన మాట మనం చూద్దాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నాకు నీ చెవి యొగ్గు నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లు. అంటే ఈ యొక్క 5 మండపాలు, 5 దిక్కుల్లో ఉంచబడిన ఈ మండపాలు, ఈ పోర్టుకోలు ఎలా ఉండేనంటే ఒక రోగులకు, గాయపడిన వ్యక్తులకు ఆశ్రయపురముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెతస్దా కోనేరు ఒక వైద్యశాలగా ఉన్నది. వైద్యశాల ఎవరికి? పరమ వైద్యుడు ఎవరని మనం అంటాము? అమ్మా ఏదైనా సరే రోగులకు చికిత్స చేసేది ఎవరు అని అంటే పరమ వైద్యుడు యేసునాథుడే అంటాం. మనం ఊరక నోటితో అలా పలికేస్తాం. యేసయ్య బాగు చేశాడయ్యా, యేసయ్య మాకు అండగా, కొండగా, కోటగా నిలిచాడయ్యా, చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఈ బెతస్దా కోనేరు చాలా ప్రాముఖ్యమైనది. కోనేరు అంటే కడుగబడుట, కడుగుబడే స్థలం, పాపాన్ని కడుగుబడే స్థలం, విమోచించే స్థలం కోనేరు అనేది. ఇది రోమా చక్రవర్తుల కాలము నాటి నుండి, ఇది క్రీస్తుకి పూర్వము 8వ శతాబ్దములో, నాకు తెలిసి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, యెరూషలేము నగరములోనికి నీరు రావడం కొరకు కాలువలు తవ్వించిన మహాచక్రవర్తి, దేవుని భక్తుడు, దేవునికి అత్యంతమైన ప్రియమైన వాడు, హిజ్కియా కాలములో ఎక్కువగా కాలువలు త్రవ్వకాలు జరిగాయి. అది 8వ శతాబ్దములో. అదే సిలోము అనే ఇంకో కోనేరు ఒకటి ఉంది కదా బైబిల్ గ్రంథంలో, ఆ కోనేటిని తవ్వించింది కూడా హిజ్కియానే. కొంతమంది చరిత్రకారులు అంటారు ఈ కోనేరు 8వ శతాబ్దములో త్రవ్వబడటం జరిగింది కనుక ఇది కూడా హిజ్కియా కాలములో త్రవ్వబడింది. అయితే కాలక్రమేణా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ 5 పోర్టుకోలు లేక 5 మండపాలు 5గురు చేత నిర్మించడం జరిగింది. ఇది ఒక్కరితో జరిగిన పని కాదు అని అంటారు. అయితే ఇది ఎంతమందితో పని జరిగినా గాని, ఎంతమంది ద్వారా ఈ కార్యం జరిగినా గాని, టోటల్గా రోమా చక్రవర్తుల కాలంలో ఇది వైద్యశాలగా వాడేవాళ్ళట. అయితే ఆత్మీయ కోణంలో మనం చూస్తే రోమా చక్రవర్తుల కాలంలో అనేక మంది వైద్యం కొరకు ఆ యొక్క మండపాల్లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళట. సరే, ఏదేమైనప్పటికీ ఒక హిజ్కియా కాలంలో త్రవ్వడం జరిగిందని అనుకున్నా, కాలక్రమేణా అది అలా 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 అభివృద్ధి చెందిన యేసయ్య కాలం వచ్చేసరికి, క్రీస్తు శకములోకి వచ్చేసరికి అనేక మంది వైద్యులు ఇచ్చే సూచన ఏంటంటే, తగ్గని రోగాలకు సూచన, ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు దేవదూత కదిలించిన సమయంలో ఆ నీళ్ళలో మునిగిరారా నీ రోగాలన్నీ పోతాయని అంటారు.
నేను ఒక మాట అంటాను, క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు నమ్మినవాడు, నిజంగా క్రీస్తును వెంబడించేవారు, నిజంగా యేసునందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిసం తీసుకుంటారా, బాప్తిసం తీసుకోరా? కొద్ది నోరుండాలి, కొద్ది గట్టి చెప్పాలి. ఇలాంటి ఎస్, బాప్తిసం తీసుకునేటప్పుడు దాని అర్థం ఏంటంటే నీటిలో ముంచి లేపబడుట అనేది నీ పాపముతో, నీ యొక్క ఆలోచనలతో పాపము, అంతరంగంలో ఉన్న పాపము, చేతులతో, కాళ్ళతో, చూపుతో, హృదయముతో చేసిన ప్రతి పాపపు క్రియ యేసు నామమున బాప్తిసం తీసుకునే సమయంలో నీటిలో ముంచగా నీ పాపపు బ్రతుకు సమాధి చేయబడిందని అర్థం. ఆ నీటిలో ముంచి లేపబడుట, లేచేటప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకొని, నూతన ఆలోచనలు ధరించుకొని లేవాలి. బెతస్దా కోనేటి దగ్గర అనేక మంది రోగులు ఉన్నారు. చెవిటోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రోగం అంటే మానవ జాతికి, ఒక మనుష్యుడికి ఎన్ని రకాల జబ్బులు ఉంటే అన్ని రకాల జబ్బులు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే దేవదూత నీళ్లు కదిలించింది అనగానే కదిలించబడుట, నీటిని కదిలించబడుట, అంతకు ముందు ఎవడో అంటే ఈరోజు నిన్న కదిలించిన సమయంలో ఒక రోగి వచ్చి దాంట్లో దిగ్గానే వాడి మలినమైన బ్రతుకంతా కూడా మార్చి మధురంగా మార్చబడింది. అపవిత్రమైన జీవితం పవిత్రంగా మార్చబడింది. ఎప్పుడైతే దేవదూత నీళ్లు కదిలించిందో, నిన్నటి దినం అనుకున్నా, నిన్నటి దినం నీళ్లు కదిలించింది. ఒక పేషెంట్ వచ్చి దాంట్లో దిగాడు, లేచి పరిశుద్ధుడై ఆరోగ్యవంతుడై, అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యవంతుడై పరిగెడతాడు. ఇక్కడ అర్థం ఏంటంటే నీటి ద్వారా కడుగబడుట. బైబిల్ యొక్క భావం మనం చూసినట్లయితే నీటి ద్వారా కడుగబడేదేంటి? మన పాపము. దేని ద్వారా? క్రీస్తు నామము ద్వారా. నీటి బాప్తిసం ద్వారా కడగబడతాం. చాలా మంది భక్తులు ఉంటారు, కానీ నీటి బాప్తిసం ద్వారా బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడని భక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే యేసు నామములో ప్రార్థన చేస్తారు, ప్రార్థన అయితే చేస్తారు, కానీ బాప్తిసం అయితే తీసుకోరు. లేరా అలాంటి భక్తులు మీలో లేరా? ఎందుకో తెలుసా? అమ్మో బాప్తిసం తీసుకుంటే అమ్మో ఇంకా పాపం చేయడం కుదరదు అనుకుంటారు. అంటే ఎవరు బాప్తిసం తీసుకుంటే ఏం చేయడం కుదరదు? ఇంకా కొంతమంది తల్లులు, కొంతమంది అక్కలు, కొంతమంది చెల్లెలు అంటారు, అప్పుడే నీకేమైంది అని అప్పుడే బాప్తిసం తీసుకుంటున్నా అనరా? ఇప్పుడు వీళ్ళిద్దరు టార్గెట్ చేద్దాం. వాళ్ళిద్దరు బాప్తిసం తీసుకుంటే శ్రద్ధ పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఎరా ఏంది అప్పుడే బాప్తిసం తీసుకుంటున్నావంట, ఏమైందంట వాడికి అప్పుడే బాప్తిసం అంట, ఏ 4 రోజులు ఆగొచ్చుగా. అంటే అర్థం ఏంటి? పాపం కొంచెం పెంచుకోవచ్చుగా స్కోరు, అంతే కదా. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి వెనకడికి వేస్తున్నావు అంటే నీ రోగాన్ని తగ్గించుకోవడానికి ముందుకు రాట్లా. పేషెంట్లు కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎప్పుడైతే చిరంజి చూశారో ఆ సూదిలో నుంచి ముందెక్కిగానే ఈ రోగం కంటే ఈ భయం అనే రోగంకి ఎక్కువైపోయింది. మరి డాక్టర్ దగ్గరికి వచ్చేది ఎందుకు? డాక్టర్ దగ్గరికి వచ్చేది ఎందుకు? రోగాన్ని తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చేది ఎందుకు? రోగాన్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. అరే తగ్గించుకోవడం కాదు, అసలు లేకుండా చేసుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. అంటే బాప్తిసం తీసుకునేది ఎందుకు? అసలు పాపమే నీకు అంటుకుని ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. ఇది కదా భాష. 5 వరండాల్లో కూర్చున్నారు, లేక 5 మండపాల్లో కూర్చున్నారు. ఈ మండపాలు కట్టించిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఒకరి చేతి మీద జరగల. కానీ శాస్త్రం చెప్తుంది ఏంటంటే, ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రజ్ఞులు చెప్తున్నది ఏంటంటే, అది ఒక పరమ వైద్యశాలగా ఉన్నదంట ఆ ప్రాంతం. బెతస్దా కోనేరు పరమ వైద్యశాల ఉన్నది. అందుకే దావీదు అంటాడు, నేను నీ శరణు వచ్చేసా అంటే ఆ యొక్క మండపంలోనికి వచ్చేసా, నీ సన్నిధికి వచ్చా, నీ ఆశ్రయం కోరా. సో నాకేం చేయాలి? నువ్వు మేలు చేయి, ప్రభువానికి స్తోత్రం అంటున్నాడు దావీదు కదా. నీ ఆశ్రయం కోరాను కాబట్టి నాకు మేలు చేయి. చూడండి 28వ అధ్యాయంలో దావీదు కీర్తన భాగము 28 7వ వచనం చూడండి ఒక్కసారి.
యెహోవాయే నాకు ఆశ్రయం, నా కేడెం, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 మండపాల్లో కూర్చున్న రోగులందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభువే దేవుడే మా ఆశ్రయం అని అక్కడ కూర్చున్నారు. ఒకరోజు కాదు ఒకరోజు మాకు మేలు జరిగిద్దని కూర్చున్నారు. ఇందాక నేను చెప్పిన దేవదూత వచ్చి నీళ్ళు కదిలించగానే, అంటే నిన్నటి దినం కదిలిగానే ఒక రోగి వచ్చాడు, ఒక రోగం అంతా పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, బాగుంది. మళ్ళీ ఈ రోజు వచ్చాడు దేవదూత, దానికి ఒక టైం ఉంది. అయితే ఈ రోగులందరూ కూడా ఆ టైం కోసం ఎదురు చూస్తారు. యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రతిరోజు సాయంకాలం ఆయన కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థన చేసుకొని ఉదయకాలం దిగి వస్తూ ఉండగా రోగులందరూ కూడా ఆ కొండ దిగువ భాగం ఉండేవాళ్ళట. ఏడుండేవాళ్ళు రోగులు? ఎవరి కోసం? అక్కడ దేవదూత కదిలిస్తే ఒక్కడే బాగుపడింది, కానీ అసలు ఆశ్రయపురమైన క్రీస్తునాథుడు వస్తే రోగులందరూ బాగుపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు. దేవుని మందిరం ఏంటంటే దేవుని రెక్కల నీడలో, కోడి తన రెక్కల నీడలో ఏ రీతిలో బిడ్డలు కప్పి దాచివేస్తుందో ఆ రీతిలో మనకు ఆశ్రయపురమైన దేవుని రెక్కల నీడలోకి వచ్చి ఉండగా ఏ రోగుని టచ్ కూడా చేయదు, ఏ శత్రువు నిన్ను ఆటంకం చేయలేడు. ఎప్పుడు తెలుసా? ఆయన రెక్కల నీడలో దాక్కుని ఉండగా. 5 మండపాల్లో రోగులందరూ ఉన్నారు. దేవదూత ఆ కాలానికి వస్తుంది, కదిలిస్తుంది, వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏంటి తెలుసా? రోజు వచ్చి కదిలించాల్సిన పని ఒక రోజు కదిలించి సరిపోయిందిగా. రోజు రోజు వస్తుంది దేవదూత, రోజు వచ్చి నీళ్లు కదిలిస్తుంది. అంటే ఎప్పటి పాపం అప్పుడు కడిగేస్తుంది. అంటే దేవదూత వచ్చి ఆ నీళ్లను శుద్ధీకరిస్తుంది. దేవదూత వచ్చి నీళ్లను శుద్ధీకరించకపోతే ఎంతమంది దిగినా రోగులకు స్వస్థత రాదు. యేసు క్రీస్తు పంచగాయాల్లో నుండి రక్తం కారకపోతే నీకు స్వస్థతే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాట. పంచగాయములతో కారుచున్న రుధిరం, నిన్ను బాగు చేసిన, నన్ను స్వస్థపరిచిన, చాలా అద్భుతమైన పాట ఉంటుంది. పంచగాయాల నుంచి కారుతున్న రుధిర ధారలో నన్ను బాగు చేసినయ్యా. యేసయ్యా 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 దయామయ. అద్భుతమైన పాట, అది గుర్తు రావట్లేదు కానీ చాలా వర్ణన బాగుండేది. అంటే పంచగాయాల నుంచి 5 మండపాల్లో నుంచి రోగులు దిగి వచ్చేది ఎందుకోనంటే 5 రకాల మండపాల్లో నుంచి ఏ భాగంలో నుంచి కోనేటిలో దిగినా వాడు స్వస్థుడైపోతున్నాడు. హల్లెలూయా. అంటే దానికి 5 భాగాల్లో నుంచి ఎటు నుంచైనా సరే దేవదూత వచ్చి ఆ యొక్క నీటిని శుద్ధీకరించగా, కడుగబడగా, నేలని శుద్ధీకరించగా ఏ మండపంలో నుంచి ఏ దిక్కు నుంచి వచ్చి దిగినా వాడు బాగుపడతాడు. అంటే నువ్వు ఏ వైపు నుంచి ఏ వైపు కూర్చున్నా క్రీస్తు వైపు చూస్తే చాలు. నువ్వు ఏ వైపు ఏ హోమ కూర్చో, దగ్గర కూర్చో, మధ్యలో కూర్చో, చివరి కూర్చో, అటుపక్క ఇటుపక్క ఏటైనా కూర్చో, కానీ చూపెట్టుండాలా? ఆ రోగులందరూ చూపెట్టుంది తెలుసా? దేవదూత వచ్చి ఎప్పుడు కదిలిచ్చిందే అప్పుడు దిగుదామని. సరే, మనం 5 మండపాలు, 1, 2, 3, 4, 5 లేదా 5 ఇట్టు అనుకుందాం. ఒక 5 మండపాలు, సెంటర్ పాయింట్ ఒక మండపం అనుకుందాం. అంటే వీళ్ళు ఈ 5 మండపాల్లో నుంచి ఏ భాగంలో నుంచి వచ్చినా సరే, ఏ ప్రాంతం నుంచి ఎక్కడ కూర్చున్న వాడు వచ్చినా సరే, అంటే వీళ్ళు ఈ రోగులు ఏమి గమనిస్తున్నారు? డైలీ ఎట్లయితే అక్కడ ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తున్నారు? రోగులు ఒక 30 మంది ఉన్నారు. నీళ్ళ ఎవరు చెప్పింది? ఇప్పుడు ఎవరు?
నీళ్ళ కదలికను చూస్తున్నాను. నీ చూపు ఎట్టుండాలి తెలుసా? నిన్ను కడిగే దేవుని వైపు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. దీని గురించి చాలా ప్రసంగాలు నేను చేశాను, కానీ ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడుతున్నది మహాదేవుని యొక్క కృప. ఆయన నా నోటిని వాడుకుంటున్నాడు అంతే. 5 భాగాల్లో నువ్వు ఎక్కడైనా కూర్చో బిడ్డలారా, నువ్వు ఏ ప్లేస్లో అయినా కూర్చో. నీ కంటి చూపు ఎక్కడున్నా తెలుసా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ పాపపు బ్రతుకును కడిగే క్రీస్తు వైపు ఉండాలి, లోకం వైపు ఉండకూడదు. బెతస్తా కోనేరు దేనికి సాదృశ్యం అంటే, పాపం వల్ల వచ్చే జీతము ఆ మరణము పాలు కాకుండా కాపాడింది బెతస్తా కోనేరు. ఆ కోనేరు ఎవరో కాదు, యేసుక్రీస్తునే. హల్లెలూయా. అర్థమైందా? పంచ గాయాల్లో నుంచి కారిన ఆ రక్తపు ధారలు నిన్ను నన్ను కడుగుతున్నాయి. ఆ రోజు కోనేటి నీటి ద్వారా కడుక్కొని రోగాలు పాలైన వాళ్ళు బాగుపడి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ కోనేరు ప్రభు అయిన క్రీస్తునాథుడే, ఆ నీరు పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ ద్వారా మనం శుద్ధీకరించబడాలి, ఆత్మలో కడుగుబడాలా, అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవితంలో. చూడండి, ఈ మాట, ఇంకొక మాట నేను ముగిస్తాను. తరువాత 5 రాళ్ల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. 5 రాళ్లతో ఎలా గొప్ప జయాన్ని దావీదు ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు, బలమైన గొలియాతుని ఎలా సంహరించాడు, కేవలం 5 రాళ్లతో. ఈ 5 రాళ్లలో మొట్టమొదట రాయే గొలియాతుని, అంత బలమైన వ్యక్తిని, శత్రువుని కూల్చి పడేసింది ఒక్క రాయే. కీర్తన భాగం 147, 91, 2 ఈ 2 చదువుకొని ముందుకు పోదాం. ఇంకా ఆపేద్దాం. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? మోషే. 91 కీర్తన చదివింది. 91:7 నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం రాదంటే మనకి అపాయం రాదు. కారణం ఏంటంటే దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు. 91:2 కూడా రాయబడింది, ఆయనే నా ఆశ్రయమును, నా కోట, నేను నమ్ముకొను, నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? 7వ వచనంలో అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని దగ్గర రాకుండా కాపాడేవాడు. అలాంటి దేవుని దగ్గరకు మనం రావడానికి ఎన్నో సాకులు చెప్తాం. అపాయం అనేది మనుషుల నుంచి వచ్చిందమ్మా, దేవుడి నుంచి ఎప్పుడు రాదు. మనుషులు అపాయకారులు. నీ ప్రక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ పక్కనే ఉండి నీకే గోతులు తీస్తూ ఉంటారు. ఆ గోతులు నాళ్ళే పడతా ఉంటారు. అమ్మాయి ఏం చేశాడు? మొర్దుకై కోసం గొయ్యి తీశాడు, ఉరికొయ్య తయారు చేశాడు. 100 అడుగులు. యాలబడ్డ కింద భూమి తగలకూడదు ఎట్టి పరిస్థితులు మొర్దుకై అనుకున్నాడు. కానీ లాస్ట్కి ఆ ఉరికొయ్య పాలైంది ఎవరో తెలుసా? ఎవడైతే ఉరికొయ్యని సిద్ధపరిచాడో వాడే ఆ ఉరికొయ్య మీద ఎక్కి చచ్చాడు. ఎవడు తీసిన గోతులు వాడే. జ్ఞాపం చేసుకోండి. కానీ అపాయాన్ని దగ్గర రాకుండా ఉండాలంటే యెహోవాయే నీకు ఆశ్రయంగా ఉండాలి. బెతస్తా కోనేటి దగ్గర ఆశ్రయం ఏంటంటే 5 మండపాలు. యేసు ప్రభు దేహమందున్న 5 గాయాలు నీకు ఆశ్రయమే. ఏ గాయం నుంచి రక్తం కారినప్పుడు అది నిన్ను బాగు చేసిందే గాని, ఆ రక్తం నిన్ను కడిగిందే గాని, నీ పాపాన్ని శుద్ధీకరించిందే గాని, నీ రోగాలు నయం చేసిందే గాని, ఆయన దెబ్బలు తగలకుండా మనకు స్వస్థత లేదు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట. ఆయన పొందిన గాయాలను బట్టి మనకు స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశ్రయపురం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ఆనందంతో గంతులు వేయాలి. నా దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే గంతులు వేస్తున్నావు. బాధతో కాదు దేవుని సన్నిధికి వచ్చేది. దేవుని సన్నిధిలో బాధకు వస్తున్నామంటే నీలో ఖచ్చితంగా దురాత్మ ఉంది అని అర్థమే. దేవుడి సన్నిధికి బాధపడితే ఎవరు వస్తారు? దెయ్యాలు వస్తాయి. దేవుడి పిల్లలు చూడండి, పసిబిడ్డలు తల్లిని చూడగానే కేరింతలు కొడతారు. ఎందుకో తల్లి ఒడిలో ఉన్న ఆదరణ ఇంక ఎంతమంది వచ్చినా కానీ దొరకనే
దొరకదు. ఆ తల్లి చూపించే ప్రేమ ఎవరు చూపించలేరు. కానీ ఆ తల్లి కంటే నిన్న ప్రేమ చూపించేవాడు నువ్వు నమ్ముకున్నా, నేను నమ్ముకున్నా, నన్ను నడిపిస్తున్నా నా యేసునాథుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఇంకొక మాట ఏంటంటే కరుణాగృహం అని చెప్పాను నేను. బెతస్తా అనే మాటకు అర్థం ఏంటట? కరుణాగృహం, కరుణ కలిగిన గృహం. ఇంకొక మాట ఏంటంటే కృప కలిగిన గృహం. అది కృప ప్రేమను పంచుతుంది, కృప సమాధానాన్ని ఇస్తుంది, కృప ఆదరణ కలుగజేస్తుంది, కృప ఆప్యాయతను చూపించింది. అంటే బెతస్తా కోనేటి దగ్గర ఏం దొరుకుతుంది అని అంటే ఏదైతే లోకంలో వాళ్ళకు దొరకలేదో ఆ కోనేటి దగ్గర ఉన్న 5 మండపాల్లో ఆ కృప సమృద్ధిగా వారికి దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 5 మండపాలు, 5 మండపాల్లో ఏ మండపంలో ఉన్నా సరే యేసు ప్రభువుకి 5 గాయాలు, ఏ గాయం నుంచి వచ్చినా అదే రక్తం. ఏ మండపంలో వచ్చి కొలంలో దిగిన, బెతస్తా కోనేటిలో దిగిన అదే స్వస్థత. సో అందుకనే మనం ఎక్కడుండాలా? బెతస్తా కోనేటి దగ్గరకున్న మనం కూడా ఆ బెతస్తా కోనేటిలో కడుగుబడిన వ్యక్తిగా ఉండాలి. మనం ముత్యం వలె తయారవ్వాలి. మనం మేలిమి ముత్యం అంటారు. ముత్యాల్లో కూడా డూప్లికేట్లు ఉంటాయి, మేలి ముత్యాలు ఉంటాయి. కొంతమంది డూప్లికేట్ లాగా ఉంటారు. ఎట్టుంటారంటే పైకి వామ్మ ఇంతకన్నా ప్రార్థన పరులు, ఇంతకన్నా పవిత్రమైన వ్యక్తులు లోకంలో లేరు అన్నట్టుంటారు. కానీ లోపల ఎలా ఉండిద్దంటే వారిని దేవుడు చూస్తున్నప్పుడు డూప్లికేట్ అంటాడు. అందుకే అన్నాను కదా, పోయిన వారం కూడా నేర్చుకున్నా, ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చా? అయ్యా నేనయ్యా భూమి మీద గాలి అండి. ఎందుకు వచ్చారా? భక్తుడి ఏం గురించి? అయ్యో ఆయన చాలా మంచి భక్తుడు, అయ్యో ఆయన జోలికి ఆడలేనయ్యా, నువ్వు కంచేసేవుగా అయ్యా, నేను ఆడలేని. అయితే కొద్ది కంచి తీర్చుద్ది, కొద్ది సొత్తనయ్యా, ఏం సంగతి అన్నాడు. సో పర్మిషన్ గ్రాంటెడ్, పొరా ప్రాణం జోలికి వెళ్ళావో చంపేస్తా అన్నాడు. ఎల్లయ్యో శరీరం మీద చూపిస్తాను ఆ ప్రతాపం అన్నాడు. ఎంత చూపించినా ఏం మారేడా? ఏబు విశ్వాస జీవితానికి, పవిత్రమైన జీవితానికి అపవాదే ఏబు దగ్గర నుంచి పారిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. దేవుడు నీలో నాలో చూసేది అదే, దేవుడు నిన్ను నన్ను కోరుకునేది అదే. ఆ జీవితంలో మనం నడిపించబడదాం. ఆ జీవితం నడిపించబడుతూ క్రీస్తులో నమ్మకంగా కొనసాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. 5 యొక్క ప్రత్యేకతల గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మండపాలు ఆశ్రయపురంగా కనబడుతున్నాయి, అదే కరుణాగృహంగా కనబడుతున్నది. ఆ కోనేటి నీటిలో మునిగి బయటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడూ స్వస్థుడే. ఏ ప్రాంతవాసి అయినా, వాడు ఎక్కడి వాడైనా క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే, నీ యందు నమ్మిక ఉంచి నీ కరుణాగృహములో ప్రవేశించిన తరువాత విడుదల, స్వస్థత, ఆరోగ్యం నీ బిడ్డలకు సమృద్ధి కలుగుతుంది. అట్టి ధన్యత మాకును దయచు. నేను తెలుసో తెలియకేదో లోపకార్యమైన పనులు చేసి క్షమించి మన్నించండి. స్వస్థతా గృహములు, అదే నీ కరుణాగృహములు, అదే నీ కృపాగృహములో నివసించే ధన్యత మాకు దయచు. నా కుడి ప్రక్కన 1000 మంది 10,000 మంది పడిన అపాయం నా దగ్గర రాదని సెలవిచ్చిన ఓ నా ఆశ్రయపురమానికి సహాయకుడా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తూ అనేక ఫార్వర్డ్ చేసిన బిడ్డలు దీవించు, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించు. వారి అవసరతలు అక్కరతలు తీర్చు. ఆర్థికపరమైన సమస్య, మానసికమైన సమస్య, రోగం పాలయ్యారు. నీ నామమును బట్టి ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు స్వస్థతను దాయిచ్చు, విడుదల దాయిచ్చు, విమోచన దాయిచ్చు. కృపాస్తం తోడుగుంచి సమస్త క్షేమాభివృద్ధిని బిడ్డలు లేని వారికి బిడ్డలు కూడా కలుగొచ్చు. వ్యవసాయ పనులు ఉన్న వారికి తోడుగా, వ్యాపారము ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం సరైన వ్యాపారం, కృపా సమృద్ధిని క్షేమమును బిడ్డలకు అనుగ్రహించమని యేసునామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. మర్చిపోకండి 1వ తారీఖు ఆన్లైన్ మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కూడా తీసుకురావాలి.
God bless you.